బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న జల్ జీవన్ మిషన్ సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకువచ్చిన జల్ జీవన్ మిషన్ పథకం క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తున్నారనే దానిపై దృష్టి సారించింది. అందులో భాగంగా ఎల్లుండి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అయితే తొలిసారి కేంద్ర మంత్రితో సమీక్షకు హాజరు కానుండడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న జల్ జీవన్ మిషన్ సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇక ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకువచ్చిన జల్ జీవన్ మిషన్ పథకం క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తున్నారనే దానిపై కూడా దృష్టి సారించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. సుజాత, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి ఢిల్లీ పర్యటన వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మరి కేంద్ర జల్ జీవన్ మిషన్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి అధ్యక్షతన అటు ఇరు రాష్ట్రాల మంత్రులు కూడా హాజరు కానున్నారు. అయితే జల జీవన్ మిషన్ కి సంబంధించి కేంద్రం చాలా పకడ్బందీగా ముందుకెళ్తుంది. ప్రతి ఇంటికి మంచినీటి వసతి కలిగించే విధంగా కేంద్రం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు. దాదాపు 5 శాఖలకి మంత్రిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి నేపథ్యంలో వీటిపైన కూడా ఈ మీటింగ్ కి హాజరు డిప్యూటీ హోదా సీఎం హోదాలో కూడా హాజరు కానున్నారు చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి జల జీవన సంబంధించినటువంటి అనేక నిధులకు సంబంధించినటువంటి అంశాలు కేంద్ర మంత్రివర్గంలో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పలుమార్లు అధికారులతో రాష్ట్రానికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అధికారులతో అనేక సమీక్షలు నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏదైతే మరి రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి సహకారాలు అందే విధంగా కూడా అటు ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎన్ని అంశాలు కేంద్ర కేబినెట్ లో కూడా ఈ అంశాలు చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే జలజీవన మిషన్ కి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వాటర్ అందించే విధంగా గతంలో ఒక్కొక్క ఇంటికి కొలాయి పథకం కింద 10,000 రూపాయలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే కేంద్రం తెచ్చినటువంటి పథకం ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఉచితంగా ఇచ్చినటువంటి సందర్భాలు 2014లో కూడా కేవలం 250 రూపాయలకే మరి నేరుగా కొలాయిలు గత చంద్రబాబు హయాంలో కూడా అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రివర్గంలో కూడా సమావేశమైనటువంటి నేపథ్యంలో ఎల్లుండి పవన్ కళ్యాణ్ ఇటు జలజీవన్ మిషన్ కి సంబంధించినటువంటి అంశమే కాకుండా రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా కేంద్ర అగ్రనేతలను కలిసేటువంటి అవకాశం ఇప్పటికే 2 దఫాలుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రేపటి వరకు కూడా ఢిల్లీలో ఉండేటువంటి అవకాశం ఉంది. అనేక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను అటు చంద్రబాబు తీసుకొచ్చే విధంగా కూడా నిధులు తీసుకొచ్చే విధంగా కూడా చంద్రబాబుని అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ క్రమంలోనే పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా మరి ఆంధ్రప్రదేశ్ కు రానున్నటువంటి అనేక నిధుల కొరతకు సంబంధించి కూడా అగ్రనేతలను కలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే షెడ్యూల్ పూర్తి స్థాయిలో
సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ జలజీవన మిషన్ కి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఎంత మేరకు ఎన్ని కుళాయిలు ఉన్నాయి, అదేవిధంగా ఇంకా ఎంత మేరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంత మేరకు ఇవ్వాలి, వీటన్నిటిని అక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా ఆయనతో పాటు కలిసి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ రమేష్.